హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూడబోతున్నాం చాలా అందమైన కళాత్మకమైనటువంటి శిల్పాలతో నిండినటువంటి ఆలయం. అదే ఆలంపూర్ సంగమేశ్వర ఆలయం. ఈ ఆలయానికి వేరే పేర్లు కూడా ఉన్నాయి. అదే కొడవెల్లి సంగమేశ్వర ఆలయం అని కూడా అంటారు. అసలు ఈ ఆలయానికి సంగమేశ్వర ఆలయం ఎందుకు పేరు వచ్చింది, అలాగే కొడవెల్లి సంగమేశ్వర ఆలయం ఎందుకు అంటున్నారు, అసలు ఒకప్పుడు ఈ ఆలయం ఎక్కడ ఉండేది, ఇక్కడికి ఎందుకు తరలించారు, అసలు ఈ ఆలయంలో ప్రధాన దైవం ఎవరు, ఈ ఆలయంలో శివలింగానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, ఇలా ఈ ఆలయానికి చాలా విశిష్టతలే ఉన్నాయి. అసలు ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు అన్నీ తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ చూడొచ్చు సంగమేశ్వర ఆలయం. ఈ సంగమేశ్వర ఆలయంలో ప్రస్తుతం మనం చూస్తున్న సంగమేశ్వర ఆలయంలో ఒక రాతి ధ్వజస్తంభం ఉంది. ఆ ధ్వజస్తంభానికి ముందు నంది మండపం, ఆ నంది మండపానికి ముందు సంగమేశ్వర ఆలయం. ఈ ఆలయం చాలా పెద్దది. లోపల మనం శివలింగానికి చుట్టూ ప్రదక్షిణ చేయడంతో పాటుగా ఆలయం చుట్టూ కూడా మీరు ప్రదక్షిణం చేయవచ్చు. అలాగే ఆలయానికి చుట్టూ కూడా గోడ ప్రాకారం ఉంటుంది. ఈ ఆలయం చాలా పెద్దగా ఉంటుంది, శిల్పాలతో నిండి ఉంటుంది. అలాగే ఆలయం పై గోపురంపై 4 వైపులా 4 ముసళ్ళు ఉంటాయి. ఆ ముసళ్ళ నోట్లో ఒక మనిషి కూడా ఉంటాడు. దాని గురించి కూడా మనం తర్వాత చెప్పుకుందాం. ఈ ఆలయం అయితే చూడడానికైతే నాకైతే సూపర్గా అనిపించింది. నేను చూసినటువంటి నవబ్రహ్మ ఆలయాల ఆర్కిటెక్చర్తో పోలిస్తే ఈ ఆలయం అయితే చాలా బ్రహ్మాండంగా కట్టారు. కాబట్టి మీరు ఈ ఆలయాన్ని అయితే ఖచ్చితంగా చూడాలి, అస్సలు మిస్ అవ్వద్దు మీరు ఆలంపూర్ వెళ్ళినప్పుడు. ఈ ఆలయం ఆలంపూర్ నుండి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ఆలంపూర్ బస్ స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. మీరు ఆలంపూర్ లోపలికి వెళ్తున్నప్పుడు ఎక్కడైతే మీరు పాపనాశి దేవాలయానికి వెళ్ళాలని చెప్పానో, అంటే వెళ్తున్నప్పుడు ఒకవైపు రైట్ టర్నింగ్ లో మీకు పాపనాశి దేవాలయాలు ఉంటాయి. అటు వెళ్లకుండా జస్ట్ ఆ టర్నింగ్ దాటగానే మీకు మెయిన్ రోడ్డుకి జస్ట్ రైట్ చిన్న మట్టి రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డులోకి వెళ్ళినట్లయితే మీరు ఈ సంగమేశ్వర ఆలయాన్ని చూడవచ్చు. ఈ సంగమేశ్వర ఆలయం ఒకప్పుడు సప్తనదుల కలయిక అయినటువంటి ప్రదేశంలో ఉండేదట. ఈ సంగమేశ్వర అనే పదం సంగం అనే పదం నుంచి వచ్చిందట. సంగం అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ నదుల సంగమం. అసలు ఈ ఆలయం ఒకప్పుడు 7 నదుల సంగమంలో ఉండేది. ఆ 7 నదులు అంటే కృష్ణ, వేణి, తుంగ, భద్ర, భీమ్రాది లేదా భీమరది, మలపాహిని లేదా మలపహారిణి మరియు భవనాశిని. ఈ 7 నదుల సంగమం వద్ద ఒకప్పుడు ఈ సంగమేశ్వర ఆలయం నిర్మింపబడిందట. అందుకే ఈ ఆలయానికి సంగ ప్లస్ ఈశ్వర, సంగమేశ్వర అనే పేరు వచ్చింది. అయితే 1979లో శ్రీశైలం ఆనకట్ట నిర్మాణానికి పూనుకున్నారు. ఆ నిర్మాణం మనకి 1981లో పూర్తయింది. అయితే శ్రీశైలం ఆనకట్ట నిర్మాణం స్టార్ట్ అయిన తర్వాత ఈ ఆలయం నీటిలో మునగడం స్టార్ట్ అయింది. దాదాపు 23 సంవత్సరాలు, అంటే 1981 నుండి 2003 వరకు ఈ ఆలయం నీటిలోనే మునిగి ఉంది. అందువల్ల ఈ ఆలయాన్ని ఎప్పుడైతే శ్రీశైలం ఆనకట్ట నిర్మాణం స్టార్ట్ చేశారో అప్పుడే 1979లో దీన్ని ఆలంపూర్కు మార్చారు. ఇలా ఆలయాన్ని ఆలంపూర్కు మారుస్తున్నప్పుడు ప్రస్తుతం ఎక్కడైతే ఈ ఆలయం ఉందో, అంటే కొండవెల్లి గ్రామానికి సమీపంలో ఈ ఆలయం ఉండేది. ఆలయం ఉన్న ప్రాంతంలో ఈ కొండవెల్లి గ్రామస్తులు ఈ ఆలయాన్ని ప్రస్తుతం ఆలంపూర్ షిఫ్ట్ చేయడంలో పురావస్తు శాఖకు చాలా సహాయపడ్డారు. అందువల్లనే ఈ ఆలయాన్ని కొడవెల్లి సంగమేశ్వర ఆలయం అని కూడా అంటారు. ఈ ఆలయ సమీపంలో మీరు దానికి సంబంధించిన, అంటే కొడవెల్లి గ్రామస్తులకు సంబంధించినటువంటి ఒక శాసనాన్ని కూడా మీరు చూడవచ్చు. ఇక అక్కడ నుంచి ఆలంపూర్కు షిఫ్ట్ అయింది. ఆలంపూర్లో మనం ఇక్కడ కూడా సంఘాన్ని చూడొచ్చు, అంటే నదుల కలయిక. ఆలంపూర్లో మనం తుంగభద్ర మరియు కృష్ణా నదుల యొక్క సంగమాన్ని చూడవచ్చు. అసలు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? దీనిని క్రీస్తు శకం 740లో చాళుక్య పాలకుడు 2వ పులికేశి నిర్మించారు. ఈ ఆలయాల్లోని లింగాన్ని శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నప్పుడు పాండవుల్లో పెద్దవాడైనటువంటి యుధిష్ఠిరుడు, అంటే ధర్మరాజు, తిరిగి వెళుతూ శ్రీకృష్ణుని ఆదేశాల మేరకు
ఇక్కడ నదుల సంగమం వద్ద శివలింగాన్ని నిర్మించాలనుకున్నాడట. అలా శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకున్నప్పుడు కాశీకి వెళ్ళి భీముణ్ణి శివలింగాన్ని తెమ్మని కోరాడట. అయితే శివలింగాన్ని తీసుకురావడంలో లేట్ అవడంతో ధర్మరాజు ఒక వేప మొద్దుని శివలింగంగా మార్చి ప్రతిష్ఠించాడట. అందుకే ఈ సంగమేశ్వర ఆలయంలోని లింగం చెక్కలింగం. అలాగే ఎప్పుడైతే అసలు ఆలయాన్ని షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఈ ఆలయంలోని శివలింగం కింద ఒక మరకత లింగం కూడా బయటపడిందట. మరి ఆ లింగాన్ని ఏం చేశారో ఎక్కడా కూడా చెప్పలేదు. అలాగే ప్రస్తుతం ఏదైతే భీమేశ్వర ఆలయాన్ని చూస్తున్నారో అది చాలా అందంగా ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇక్కడ నంది మండపం కూడా చాలా పెద్దగా ఉంటుంది. అలాగే మీరు ఎంట్రన్స్ లో మీకు రైట్ సైడ్ లో ఆంజనేయ స్వామి కనిపిస్తే లెఫ్ట్ సైడ్ లో మీకు వెంకటేశ్వర స్వామి కూడా కనిపిస్తారు. ఇక ఈ ఆలయ నిర్మాణం గురించి చెప్పాలంటే ఈ ఆలయంలో 12 స్తంభాలతో కూడినటువంటి పెద్ద హాలు ఉంది. తర్వాత గర్భగుడి ఉంటుంది. మనం ప్రదక్షిణ చేయడం కోసం గర్భగుడి చుట్టూ ఒక ప్రదక్షిణ మార్గం కూడా ఉంటుంది. అలాగే హాల్లోని స్తంభాలపై విష్ణువు, బ్రహ్మ, కుమారస్వామి మరియు దివ్య దంపతుల చిత్రాలు కూడా కనిపిస్తాయి. అలాగే బయట గోడ చూసుకున్నట్లయితే మనకు అర్ధనారీశ్వరుడు, గణేశుడి శిల్పాలు కూడా కనిపిస్తాయి. అలాగే ద్వారం వద్ద గంగా, యమున చిత్రాలు, బయట గోడ మీద మీకు రాక్షసుడిని శివుడు చంపుతున్నట్లుగా హరిహరుడు, మన్మధుడు, యముడు, 12 చేతులతో ఉన్నటువంటి శివుని బొమ్మలను కూడా మీరు చూడవచ్చు. అలాగే ఆలయం యొక్క 4 మూలల్లో 4 ముసలి శిల్పాలు ఉంటాయి. ఆ ముసలి నోట్లో ఒక మనిషి బొమ్మ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే మీరు ఈ ఆలయంలోని 4 ముసలి నోట్లో మనిషిని చూస్తున్నట్లయితే ఒక చోట శిశువుగా, మరొక చోట బాలుడిగా, మరొక చోట యువకుడిగా, చివరకు వృద్ధుడిగా కనిపిస్తాయట. అయితే మనం అంత పర్టికులర్గా చూస్తే గానీ అవి మనకైతే అర్థం కావు. ఇక ఈ ఆలయాన్ని మీరు దర్శించాలనుకుంటే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శించవచ్చు. ఇది ఈ సంగమేశ్వర ఆలయం యొక్క ప్రత్యేకత. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. Shivaya, Om Namah 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 Shivaya. Shivaya, Om Namah 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 Shivaya. Please like, share and subscribe.